వ్యక్తి పుట్టినరోజుని ఒక కుటుంబం వాళ్ళు కలిసి చేసుకోవటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. కానీ అంబేద్కర్ గారు దేశవ్యాప్తంగా ఎందుకు చేసుకుంటున్నారు అనే ప్రశ్న కొందరికి ఉంటుంది. ఎందుకు అంటే అంబేద్కర్ గారు చేసిన సేవలు, తను పొందిన అవమానాలు, బాల్యం నుండి ఆ పసి హృదయాన్ని కలిచివేసిన సంఘటనలు ఈరోజు మనమందరం ఇక్కడ కూర్చొని ఈ సభ పైన మేము కూర్చొని సభలో మీరుండి ఈ విధంగా తనకు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము అంటే తను సామాన్యమైన వ్యక్తేనా? కాదు కదా. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, నేను చెప్పాల్సిన అని మేడం గారు కూడా చెప్పేశారు. కాకపోతే ముఖ్యమైన చెప్పాల్సిన ఏంటంటే అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదివితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆయన మన కోసం ఎంత పోరాడాడు. కుల విచక్షణ అంటే కులము అనే ఒకటి బాగా కులాలకి బాగా ఎక్కువగా రోజుల్లో ప్రాధాన్యత ఉండేది. మన అంబేద్కర్ పాఠశాలకు పోయినప్పుడు ఒక గోనె సంచిని తీసుకెళ్లేవారు. ఆ గోనె సంచిని తీసుకెళ్ళి మరి ఇంటికి వచ్చేటప్పుడు ఆ గోనె సంచిని తెచ్చుకోవాలి. అంటే వారికి నేలపై కూర్చునే అర్హత కూడా లేదు. రెండో విషయం ఏంటంటే దాహం వేసినా కానీ అక్కడ ఉన్న కులాయి విప్పి నీళ్లు తాగే అర్హత కూడా లేకుండా ఉండే ఆ రోజులు ఎంత భయంకరమైన దినాలో మీరు ఒక్కసారి ఊహిస్తే తెలుస్తుంది. ఆయన ఎంత అవమానాలకి